ఇండియా అన్నా, ఇండియా మ్యాప్ అన్నా ప్రపంచ దేశాలకు ఎందుకంత కడుపుమంట? ఎందుకంత చులకన భావం? ఒకడేమో మ్యాప్‌లో కాశ్మీర్ లేకుండా చూపిస్తాడు. ఒకడేమో అక్సాయ్ చిన్ లేకుండా చూపిస్తాడు. ఒకడేమో అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటాడు. ఇంకొకడేమో ఈశాన్య రాష్ట్రాలన్నీ మావే అంటాడు. ఇప్పుడేమో కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేకుండానే ఒక రెస్టారెంట్‌లో ఆ టేబుల్స్ మీద ఉండే నాప్కిన్స్ మీద మన దేశ మ్యాప్‌ని తప్పుగా ప్రింట్ చేసి పెట్టారు. 1 కాదు, 2 కాదు, ఆ రెస్టారెంట్ పెట్టి 30 ఇయర్స్ అయితుంది. అప్పటి నుంచి కూడా మ్యాప్‌ని తప్పుగా ప్రింట్ చేసి, ఆ నాప్కిన్స్ మీద ప్రింట్ చేసి అలానే ఉంచిపెట్టారు. అయితే మరి వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. అయినా గూడా ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కనీసం ఎవరు అబ్జర్వ్ గూడా చేయలేదు. మళ్ళీ ఆ రెస్టారెంట్ మన ఇండియన్స్‌కి చెందింది. అయితే స్కాట్లాండ్‌లో కామన్‌వెల్త్ గేమ్స్ అయిపోయిన తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆ రెస్టారెంట్‌కి వెళ్లారు. అయితే వీళ్ళందరూ దాన్ని అబ్జర్వ్ చేశారు. మన అస్సాంకి చెందిన బాక్సర్ లవ్లీనా దీన్ని గుర్తించి వెంటనే ఆ ఓనర్స్‌ని అడిగి, "దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరు మా ఈశాన్య రాష్ట్రాన్ని లేకుండానే ప్రింట్ చేసి పెట్టారు కాబట్టి ఇది ఎంతో బాధగా అనిపించింది. బయట బోర్డ్ మీద గూడా ఇలానే ప్రింట్ చేసి పెట్టారు కాబట్టి దీన్ని సరి చేసుకోండి" అని చెప్పి ఎంతో మర్యాదగా చెప్పింది. ఇన్ని కోట్లున్న జనాభా, ఇంత పెద్ద దేశం అయినా గూడా ఇలాంటి ఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? అసలు మ్యాప్‌ని తప్పుగా ప్రింట్ జేసి పెట్టడమే పెద్ద తప్పనుకుంటే, వాడి పడేసే నాప్కిన్స్ మీద ఇలా ప్రింట్ జేయడం పెద్ద తప్పు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి.